అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో సంపూర్ణ సూర్యగ్రహణం అయితే ఏర్పడబోతుందండి. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ తేదీన ఏర్పడబోతుంది, ఇంకా గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏంటి, ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. హిందూ మతంలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యగ్రహానికి ప్రత్యేకత ప్రాముఖ్యత అయితే ఉందండి. సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్వేషము. భూమి సూర్యునికి మధ్య చంద్రుడు వెళ్తున్నప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమిపై సూర్యకాంతి తగ్గుతుంది లేదా పూర్తిగా అదృశ్యమవుతుంది. ఈ దృగ్విషయాన్నే మనం సూర్యగ్రహణము అంటాము. సాధారణంగా సూర్యగ్రహణము అమావాస్య రోజున ఏర్పడుతుందండి. అయితే ఈ సంవత్సరం 2026వ సంవత్సరంలో ఈ 2 సూర్యగ్రహణాలు అనేవి, 2 చంద్రగ్రహణాలు అనేవి ఏర్పడుతున్నాయండి. అయితే ఈ 2026వ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం వచ్చి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజున అయితే ఏర్పడిందండి. ఈ ఆగస్టు నెలలో ఏర్పడేది మనకి 2వ సూర్యగ్రహణము. ఈ 2వ సూర్యగ్రహణం అనేది మనకి 2026వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీ అనగా బుధవారం రోజున సంభవిస్తుందని మన ఖగోళ శాస్త్రజ్ఞులు అయితే పేర్కొన్నారు. ఈ 2026వ సంవత్సరంలో ఏర్పడుతున్న ఈ సూర్యగ్రహణాన్ని కంకణాకార సూర్యగ్రహణంగా పరిగణిస్తున్నారు. ఈ కంకణాకార సూర్యగ్రహణం ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇది మండుతున్న వలయంలో కనిపిస్తుంది. అలాగే ఈ సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారని నిపుణులు అయితే చెప్తున్నారండి. భారత ప్రామాణిక సమయం ప్రకారం ఈ గ్రహణం అనేది ఆగస్టు 12వ తేదీ రాత్రి సంభవిస్తుంది. ఈ గ్రహణం పట్టు విడుపు సమయాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఈ గ్రహణం అనేది పట్టు విడుపు సమయాలు వచ్చేసి ఆగస్టు 12వ తేదీ రాత్రి 9 గంటల 4 నిమిషాలకైతే ప్రారంభమవుతుందండి. ఆగస్టు 13వ తేదీ ఉదయము అంటే తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. మొత్తంగా ఈ సూర్యగ్రహణము అనేది 6 నిమిషాల 23 సెకండ్ల పాటు అయితే ఉంటుందండి. అందువల్ల ఈ గ్రహణాన్ని సుదీర్ఘ కాలగ్రహణంగా పరిగణిస్తున్నారు. సూర్యగ్రహణం సంభవించే సమయంలో భారతదేశంలో రాత్రి సమయం కావడం వల్ల దాన్ని ఇక్కడ చూడటం అనేది అసాధ్యము. కాబట్టి గ్రహణ సూతకాలం అయితే ఎక్కడైతే వర్తించదండి. అంటే గ్రహణానికి సంబంధించిన నియమాలైతే మన భారతదేశంలో అయితే పాటించడం లేదు. కాబట్టి ఈ గ్రహణ సూతకాలం అనేది కూడా ఇక్కడైతే వర్తించదు. జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహణం కనిపించని ప్రదేశాల్లో కూడా సూతకాలం అనేది వర్తించదండి. సూతకాలము వర్తించదు కాబట్టి ఆగస్టు 12వ తేదీన ఆషాఢ అమావాస్య నాడు పూజలు, దానాలు, నైవేద్యాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు అయితే మనం నిర్వహించుకోవచ్చండి. అంటే అమావాస్య పూజకు సంబంధించిన కార్యక్రమాలు, ఇంకా పెద్దలకు సంబంధించిన సమర్పించవలసిన కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈరోజైతే నిర్వహించుకోవచ్చు. అయితే ఈ గ్రహణం అనేది ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ గ్రహణము ఈ 2026వ సంవత్సరంలో ఆగస్టు 12వ తేదీన సంభవించే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రము, స్పెయిన్ మరియు పోర్చుగల్లోనే ఒక చిన్న ప్రాంతంలో మాత్రమే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుందని మన ఖగోళ శాస్త్రజ్ఞులు అయితే చెప్తున్నారండి. అయితే మన భారతదేశంలో ఈ గ్రహణం అయితే కనిపించదు కాబట్టి భారతదేశంలో గర్భిణీ స్త్రీలు అయితే ఉంటారు కదండి, వాళ్ళు ఎటువంటి గ్రహణ నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదండి. మనము బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. ఆగస్టు 12వ తేదీన గ్రహణం అయితే రాత్రి సమయంలోనే వచ్చింది కాబట్టి ఆ టైంలో అయితే అందరూ పడుకునే ఉంటారు కాబట్టి ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదండి. ఈ గ్రహణానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.